నమస్తే. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఒక పక్కన భాష, ముఖ్యంగా భాష తీరు మార్చుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. సో ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం జరిగింది. ఎవరైతే షూట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, జర్నలిస్ట్గా అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు సైతం కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ నడవడం జరిగింది. సో రానున్నటువంటి రోజులలో దీన్ని ప్రక్షాళన చేయకపోయినట్లయితే ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మరోసారి అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీకర్ను కూడా కోరడం జరిగింది. సో ఇదే సంబంధించినటువంటి అంశం పైన మేధావులందరూ కూడా దీనిపైన మాట్లాడేందుకు వాళ్ళు ఒక పక్కన ప్రెస్ మీట్లు కూడా పెట్టుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకవేళ ఆంక్షలు పెట్టినట్టు ఉంటే సో ఏ విధమైనటువంటి మార్పులు ఉంటుంది? ఒక పక్కన రాజకీయ నాయకులలో వాళ్ళు కూడా బూతులు పదాలు వాడుతూ ఉన్నారు, అసెంబ్లీ సాక్షిగా బూతులు వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా వాళ్ళ దాంట్లో ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంటుందో, సోషల్ మీడియాలో ప్రక్షాళన జరిగితే మాత్రమే సరిపోతుందా సార్? రాజకీయాలకు వచ్చేటోళ్ళు ముందు సంస్కారవంతులు రావాలి. ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దు, ఎవరికి పడితే వాళ్ళు ఎన్నుకోవద్దు. రాజకీయ పార్టీలకు కూడా పద్ధతులు ఉండాలి కదా, సంస్కారం ఉండాలి కదా, నీతి ఉండాలి కదా. నీతి లేని వాళ్ళు అందరూ వస్తున్నారు. రాజకీయాలకు వచ్చేటోళ్ళని చూస్తే అంతా నీతి లేని వాళ్ళే. ఈ ఛానళ్ళన్నీ వాళ్ళే కదా, రాజకీయ పార్టీలకే ఛానళ్ళు ఉన్నాయి. సోషల్ మీడియా అంతా రాజకీయ పార్టీలు చాలామంది కొనేసారు. అయితే 25% వాళ్ళు ఉన్నారు, 75% ఇండిపెండెంట్ ఉన్నోళ్ళే ఉన్నారు. సోషల్ మీడియాలో 75% స్వతంత్రులు, 25% బానిసలు. ఆ బానిసలు ఇటువంటి భాష మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ యజమానులు వాళ్ళు చెప్తారు ఇటువంటి వాడండి అని చెప్తారు, చెప్పిస్తారు వాళ్ళతో. అందుకని వాళ్ళతో సమస్య వచ్చింది. అందుకనే షరతులు లేకుండా ఏవి రావు, కండిషన్స్ అప్లై, కండిషన్స్ వస్తాయి. ఆర్టికల్ 19(1)A వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చింది, సభా హక్కులు ఇచ్చింది, మాట్లాడే హక్కు ఇచ్చింది, కరెక్టే. కానీ కండిషన్లు కూడా ఉన్నాయి దానికి, షరతులు లేకుండా లేదు. దాన్ని అతిక్రమిస్తే మాత్రం శిక్షలు కూడా ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే, మనకు ఇప్పటికే ప్రెస్ కమిషన్ ఒకటి వచ్చింది, 1, 2 వచ్చినాయి. అట్నే వాటి రికమెండేషన్ ప్రకారం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వచ్చింది. అట్నే మీడియా వచ్చినాక మీడియా కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి రావాలి. ఇప్పటిదాకా మీడియా కమిషన్ ఏర్పడలేదు. ఇంత టెక్నాలజీ వచ్చినాక ఎలక్ట్రానిక్ మీడియా ఎంతకాలమైంది వచ్చి. సో ఆరల్ మీడియా అంటే రేడియోలు, పాడ్కాస్ట్లు లాంటివి వచ్చినాయి. తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇన్ని వచ్చి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. అప్పుడు ఎవరికి వాళ్ళే వస్తారు, మార్ఫింగ్ కూడా జరుగుతుంది. నాది కాదు, నా మొహం పెట్టి నేను చెప్పినట్టు మాట్లాడతారు. గొంతు కూడా మార్చేస్తుంది, నా గొంతు లాగానే ఉంటుంది అది, నా ముఖం నా గొంతు. అప్పుడు ఏం చేయాలి మరి, ఎట్లా శిక్షలు వేయాలి? దీనికోసం అని ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు ఉంటాయి, కష్టమైన పని ఏం కాదు. ముందు మీడియా కమిషన్ పెట్టమనండి, తర్వాత మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టమనండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగా. ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం? ఎన్నేళ్ళు అయింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి, ఎందుకు పెట్టలేదు? పరిష్కారం ఉంది కదా, మీరు ఎందుకు చేయరు? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీకు ఆంక్షలు పెట్టిందా లేదా? తప్పు చేస్తే శిక్షలు వేయాలని చెప్పిందా లేదా? భాష ఎంత సంస్కారవంతంగా ఉండాలి, ఫిల్టర్డ్ లాంగ్వేజ్ కూడా ఫిల్టర్ చేయాలి. అమెరికాలో కూడా భాష మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. అమెరికాలో కూడా 4 అయితే అస్సలు వాడకూడదు. నా మాటలను ఇక్కడ చెప్పలేను, కానీ ఆ మాటలు వాడొద్దని చెప్పినారు. అక్కడ ఆంక్షలు, అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఏమేం చేయకూడదు, ABC, అక్కడ కూడా ఆంక్షలు పెట్టినారు. అది కానీ ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు, ఇక్కడ ఎందుకు పాటించట్లేదు? దాన్ని కూడా పాటించాలి. అందుకనే ముందు ప్రెస్ కౌన్సిల్ పెట్టిన పద్ధతిలో మీడియా కౌన్సిల్ పెట్టమనండి, మీడియా కమిషన్ పెట్టమనండి. అప్పుడు ఇవన్నీ ఉంటాయి. 19(1)A కూడా దానికి ఊరికే షరతులు లేకుండా రాలేదు. అది విచ్చలవిడి స్వాతంత్రం కాదు, దానికి ఆంక్షలు ఉన్నాయి. నాకు ఆ దేశంలో అన్ని హక్కులు ఉన్నాయి నాకనంటే, నువ్వు ఎవరి జేబున్నా కొడతా, ఎవరింటికైనా కన్నం వేస్తా, నేను స్వతంత్రుని కదా, నాకు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది అంటే అట్లా చెల్లదు. అందుకనే సంస్కారవంతంగా ఉండాలి. ముందు రాజకీయ పార్టీలు, గతంలో కూడా మెయిన్ మీడియా కూడా అన్ని రాజకీయ పార్టీల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ పార్టీలన్నీ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. కంపెనీల చేతుల్లో రాజకీయ పార్టీల చేతుల్లో మీడియా. ఛానళ్ళు ఎట్లున్నాయో తెలుసు కదా, కొన్ని TRS ఛానళ్ళు, కొన్ని కాంగ్రెస్ ఛానళ్ళు, కొన్ని BJP ఛానళ్ళు, కొన్ని తెలుగుదేశం ఛానళ్ళు వాళ్ళే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా సోషల్ మీడియా కూడా అదే వచ్చింది. అయితే 25% రాజకీయ పార్టీల చేతులు ఉన్నాయి, 75% స్వతంత్రంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఊరికి 100 కొద్ది వచ్చినాయి. ఒక్కొక్క ఊరుకు పాలకుర్తి ఉంది అనుకోండి, పాలకుర్తిలో 10 ఛానళ్ళు ఉన్నాయి, 10 ఒకటి కాదు చాలా ఉన్నాయి. అక్కడ డిజిటల్ మీడియా కూడా ఉంది అక్కడ. అందుకని ఒక్కొక్క ఊరికి అట్లా వచ్చినాయి. అవన్నీ స్వతంత్రంగా ఉన్నాయి, రాజకీయ పార్టీల చేతులు ఉన్నాయి. చిన్నవి పట్టుకోరు, పెద్దవి పట్టుకుంటారు. ఇవన్నీ ట్యూటర్డ్ అంటే వాళ్ళకి నేర్పించి పంపిస్తారు. ఈ ప్రశ్న అడుగు, ఈ ప్రశ్న అడుగు, ఈ ప్రశ్న అడుగు. బండబూతులు తిట్టేది కూడా అడుగుతారు. ఒకవేళ తిట్టిన అనుకోండి, సెన్సార్ చేయాలి కదా వాళ్ళు. ఎందుకు సెన్సార్ చేయలేదు? బూతులు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడడానికి వీల్లేదు కదా. వాళ్ళకంటే తెలియదు. బాధితుడు చాలా మాట్లాడతాడండి, వాడు రైతు బాధితుడు కాబట్టి చాలా బూతు మాట్లాడిండు.
కానీ కట్ చేయాలి కదా నువ్వు, ఎందుకు కట్ చేయలేదు నువ్వు? తప్పు కదా, కట్ చేయకపోవడమే తప్పు. తర్వాత పొరపాటు జరిగింది, మేము తర్వాత కట్ చేస్తున్నప్పుడు లైవ్లో రాలేదండి. లైవ్లో కూడా నువ్వు ఎక్కడ పోయి ఉంటావు? ఒక పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని చేస్తావా? పార్టీ ఆఫీస్ ముందు చేయొద్దు. చేసిండ్రు, పార్టీ వాళ్ళు తిట్టించినట్టే కదా, అంటే నాటకం కదా. మరి నాటకాన్ని ఎట్లా మనం ఒప్పుకుంటాం? అందుకని రేపు ఇంకోటి ఏం చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు అదే చేస్తారు. అది తప్పే, ఇది తప్పే. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పే, బీఆర్ఎస్ వాళ్ళు చేసినా తప్పే, బీజేపీ వాళ్ళు చేసినా తప్పే, టీడీపీ వాళ్ళు చేసినా కూడా తప్పే. అందుకని హిజ్ మాస్టర్స్ వాయిస్, వాళ్ళ గొంతులు చిలక పలుకులాగా మాట్లాడితే తప్పవుతుంది. అందుకని స్వతంత్రంగా ఉండాలి. అంటే దీని ముసుగులో అందరినీ ఒకే గాడిని కలుపుతున్నారేమో అనిపిస్తున్నారు. కడుపుతారు, ఎందుకంటే అందరు కంట్రోల్ చేయాలి కదా. మరి కంట్రోల్ చేయడానికి దొంగ నాటకాలు ఇస్తారు. సెన్సార్షిప్ అదే పెట్టారు కదా. ఏం జరిగిందో తెలుసు మన సెన్సార్షిప్. ఎమర్జెన్సీలో ఎంత సెన్సార్షిప్ చేసారు, ఇష్టం వచ్చినట్టు చేసినారు కదా. ప్రభుత్వాలకు ఏది ఇష్టం ఉండదు, అధికారం ఉన్నోడు ఆ పనే చేస్తాడు. అందుకని ప్రతిపక్షం ఉన్నోళ్ళు బాధ్యతగా ఉండాలి, ప్రతిపక్షం ఉన్నోళ్ళు సెన్సార్షిప్ చేసుకోవాలి, సంస్కారవంతమైన భాష ఉండాలి. నువ్వు వాళ్ళకి దొరకొద్దు, వాడు నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని వేసేద్దామని చూస్తున్నాడు. నువ్వేదో దొరుకుతున్నావు, వాళ్ళకు దొరకదు కదా. ప్రతిపక్షంలో చేయొద్దు కదా. మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం చేశారు, మీరు అధికార పక్షం ఉన్నప్పుడు ఏం చేశారు? అదే గంజరగను అరెస్ట్ చేశారు, అదే తీర్మానాలను అరెస్ట్ చేశారు. అప్పుడు చేయలేదా మీరు? అప్పుడే చేసారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు చేసిందే వాళ్ళకి నేర్పింది. మీరు రాజకీయ పార్టీలు అన్నీ ఒకటే కదా, ఒకే గూటి పక్షులు, ఒకే తాను గుడ్డలు, అన్ని దొంగల తరఫునే ఉంటాయి. నేడుదాకా టీఆర్ఎస్ ఉన్నోళ్ళే కదా, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల భాష మీద కూడా చట్టం రావాలి కదా. రావాలి. లీడర్కి చదువు ఉందా, సంస్కారం ఉందా, శీలం ఉందా, కరుణ ఉందా, ఏముందా? వాళ్ళకు లీడర్లు అందరూ లఫంగలు, దొంగలంగా లఫంగలే కదా. వాళ్ళకే టికెట్లు ఇస్తారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, వాళ్ళకే ఇస్తారు. మరి వాళ్ళకి అదే భాష ఉంటుంది. చదువు ఉంటే వేరే రకంగా ఉంటుంది, సంస్కారం ఉంటే వేరే రకంగా ఉంటుంది. పార్టీ మారిన వాళ్ళ మీద చట్టం రావాలి, ఇమీడియట్ గా వాళ్ళ సభ్యత్వం రద్దు అవ్వాలన్న చట్టం గురించి ఎవరు ఆలోచన చేస్తారు? చేయాలి కదా. అదే కదా, డిఫెక్షన్ ఉంటే చట్టం ఉంది. అది చట్టం ఎందుకు అమలు రాజ్యాంగం అమలు అవుతుంది దేశంలో? రాజ్యాంగమే అమలు అయితే లేదు. రాజ్యాంగం అమలు చేయాల్సిన వాడు రాజ్యాంగాన్ని పక్కన పెట్టిస్తుండు, దాన్ని తుప్పు పట్టిస్తున్నాడు. మరి ఎట్లా? అందుకనే చట్టాలే కాదు, అసలు రాజ్యాంగమే అమలవుతుంది. 75 ఏళ్ళు అయింది దానికి, ఆజాదీకి అమృత్ మహోత్సవం చేస్తున్నారు. రాజ్యాంగం అమలైందా? 4 స్తంభాలు ఉన్నాయి కదా దానికి, రాజ్యాంగానికి. జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అమలైనయా? అందరికి న్యాయం ఉందా? అందరికి స్వేచ్ఛ ఉందా? అందరికి సోదరభావం ఉందా? ఎక్కడుంది? ఏమి లేదు. జస్టిస్ లేదు, ఈక్వాలిటీ లేదు, లిబర్టీ లేదు, ఫ్రెటర్నిటీ లేదు, ఏది లేదు. రాజ్యాంగమే అమలవుతుంది. ఇంకా చట్టాలు అమలవుతాయి? రాజ్యాంగం పరిధిలో చట్టాలు వచ్చినాయి, చట్టాలే అమలవుతలేవు. అందుకని రాజ్యాంగం అమలు చేసేటప్పుడు పౌర సమాజం పూనుకోవాలి. ముందు పైన ఉన్నోడు మంచోడు అయితే అన్ని చట్ట పద్ధతి ప్రకారం ఉంటాయి. పైన వాళ్ళు దొంగలు, లంగలు, లఫంగలు అయితే ఏది అమలు కాదు. అందుకనే అన్ని దురుపయోగం అవుతాయి, ఏది సదుపయోగం జరగవు. ఇప్పుడు ఇక్కడ అసలు యాక్చువల్ గా అక్యూజ్డ్ ఎవరంటే పార్టీలే అక్యూజ్డ్. ఆ వీడియో వచ్చింది కూడా పార్టీ ఆఫీస్లోనే జరిగింది, పార్టీ బ్యాక్గ్రౌండ్ లో జరిగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇటు ఉన్న గవర్నమెంట్ మొత్తం వ్యవస్థ మీద గురి పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలంటే, ఏ ఆఫీస్ లో జరిగింది వాళ్ళు ఎవరు అది చూడాలి. తర్వాత ఈ ఛానల్ ఎవరిది కూడా చూడండి, తెలుస్తా కదా ఎవరో తెలియదా? వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంది కదా. వాళ్ళని అరెస్టులను పట్టుకోండి. మీరు కింద వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? ఆయన అరెస్ట్ చేసేటప్పుడు మీరు అర్ధరాత్రి చేస్తారా, తెల్లారుజామున చేస్తారా, ఆడపిల్లల్ని చేస్తారా? చేసేటప్పుడు పద్ధతి ఉండాలి. కేసు పెట్టండి, అరెస్ట్ చేసేది ఎందుకు? అరెస్ట్ చేయడం ఏంటంటే, ఇగో కింద వాళ్ళని చేస్తే పై వాళ్ళు భయపడాలి. నువ్వు పై వాళ్ళని చేస్తే కింద వాళ్ళు భయపడతారు. పై వాళ్ళని ఎందుకు చేయవు? నువ్వు ఏది చేస్తలేరు, కింద వాళ్ళనే చేస్తున్నారు. అందుకనే పోలీసులు కూడా, పోలీసుల కోపం ఉండొచ్చు ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. కేసు పెడితే బద్నాం కారాలి ప్రభుత్వం. కేసు పెట్టి అరెస్ట్ చేస్తే బద్నాం అవుతుంది. అందుకని పోలీసులకు ఎంత కసి ఉందో ఈ ప్రభుత్వం మీద అది తెలుస్తుంది. పరోక్షంగా వాళ్ళ కోపం ఉంది, ఆ కోపం పరోక్షంగా తీసుకునే పద్ధతి ఇదే కావచ్చు. అందుకని పోలీసులే దీంట్లో విలన్లుగా మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? చట్ట ప్రకారం. నువ్వు కేసు ఎందుకు పెడతలేవు? నీకు కేసు లేదా? అడగాలి కదా. రాజకీయ పార్టీలు అన్ని కూర్చొని ఉమ్మడిగా చేయాలి. మనం కాదు, అన్ని రాజకీయ పార్టీలు మనం పిలుద్దాం, బెత్తం తీసుకొని ఇబ్బందులు కొట్టుకుని పిలుద్దాం. రాజకీయ కూర్చొని చట్టం చేయండి. మీరు ప్రెస్ కమిషన్ పద్ధతిలో మీడియా కమిషన్ పెట్టండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టండి, రూల్స్ ఫ్రేమ్ చేయండి. సోషల్ మీడియా కూడా చేయాలి కదా. ఏం చేస్తారు మీరు? రేపు వస్తుందండి, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, నీ చిలక పలుకులు మాట్లాడుతుంది, నీలాగానే మాట్లాడుతుంది, నీ ముంబై వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం కేసులు పెడతారు? జర్నలిస్ట్ ఎట్లా డిఫైన్ చేయాలి? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఏమంటుందంటే, డిఫైన్ చేయండి, సంఘమా యూనియనా ఎవరో మాకు లెక్కియండి, జర్నలిస్టులు కాని వాళ్ళు ఎవరైతే మీ లిస్ట్లో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము క్రిమినల్స్ లాగా చూస్తామని అంటున్నారు. ఇప్పుడు అక్రిడేషన్ కార్డు ఉందండి, ఛానల్లో అందరికి వస్తుందా? రాదు. 40 మందికి 50 మందికి వస్తుంది. మరి మిగతా వాళ్ళు జర్నలిస్టులు గారా? ఎవరికి వస్తాయి? తీసుకుంటారు. అక్రిడేషన్ కార్డులు ఎవరికి వస్తాయంటే, గతంలో టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకు అక్రిడేషన్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్లో అనుకూలంగా ఉన్న వాళ్ళకి అక్రిడేషన్ కార్డు ఇస్తారు. అక్రిడేషన్ అంటే గుర్తింపు, క్రెడిట్ ఉన్నది. ఎవరి గుర్తింపు? అధికార పార్టీకి గుర్తింపు పొందిన వాళ్ళే లెక్క. మేనేజ్మెంట్ కూడా కాదు, అధికార పార్టీలకే. కాబట్టి ఎవరు ఉంటారు? వాళ్ళకి మనిషిలో ఉంటారు.
తక్కిన వాళ్ళందరూ క్రిమినల్స్ అంటే మాది కాని వాళ్ళందరూ క్రిమినల్స్ అని లెక్క. అది కూడా తప్పే. కదా. అందుకని అక్రిడేషన్ కమిటీ ఉండాలి, కమిటీ పద్ధతి ప్రకారం ఉండాలి. అందుకని మీరు స్వతంత్రంగా ఉన్న వాళ్ళని పెట్టండి, మీకు దగ్గర ఉన్న వాళ్ళని కాదు. అందుకని మీడియా కూడా ముందు ఫస్ట్ నిర్వచనం చేయండి ఏందనేది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అన్ని పార్టీలు, ఏ పార్టీలు లేవు, అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. పార్టీలనే కలిసే ఉంటాయి. వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళ దగ్గర ఉద్యోగులను మాత్రం జైలు పెడతారు. ఉద్యోగులే కదా, వీళ్ళు ఏముంది, వీళ్ళకి ఏం సంబంధం ఉంది? ఉద్యోగులే. మీరుంటే మీ వాళ్ళకి పెడతారు, వాళ్ళు ఉంటే. కానీ అధికారం వాళ్ళని మాత్రం పెట్టరు. ఎందుకంటే వాళ్ళని పెడితే వీళ్ళు నడిపించోళ్ళని పెడితే ఆడించోళ్ళు వీళ్ళు ఎవరున్నారు పాపం? వీళ్ళంతా కీలు బొమ్మలు, తోలు బొమ్మలు. చేతులు ఎవరి చేతులు ఉన్నాయి? తాళ్ళు అధికార పార్టీ చేతులు ఉన్నాయి, లేదా అటు ప్రతిపక్ష పార్టీల చేతులు ఉన్నాయి. వాళ్ళని జైలు పెట్టండి, మీరు ఆడించిన వాళ్ళని జైలు పెట్టండి. కీలు బొమ్మలు పెడితే ఏమవుతుంది? అందుకని మీరు పప్పెట్ స్ట్రింగ్ కాదు, అసలు హూ ఈజ్ హోల్డింగ్ ది స్ట్రింగ్. అవి తాడు పట్టుకున్నది ఎవరు, ఆడించేది ఎవరు, వాళ్ళని పడితే అప్పుడు న్యాయం జరుగుతుంది. అప్పటిదాకా న్యాయం జరగదు. అది ఎందుకు పెట్టారంటే వాళ్ళందరూ కలిసే ఉంటారు. పగటిపూట గుద్దులాట, రాత్రిపూట ముద్దులాట. అందుకని రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కలిసే ఉంటారు. అందుకని కింద పనిచేసేటోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే కేవలం ఒక సోషల్ మీడియాలో మాత్రమే ప్రక్షాళన చేయాలంటున్నారు. ఒక పక్కన పెద్ద పత్రికలు ఉన్నాయి, పెద్ద ఛానల్స్ కూడా ఉన్నాయి. సో మరి వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ప్రతి పత్రికను, ప్రతి ఛానల్ చూసిన తర్వాత కూడా ఏదో ఛానల్కి, ఏదో పార్టీకి డబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అయితే మనం కూడా ఏంటంటే సంస్కారవంతంగా ఉండాలి, ఫిల్టర్ చేయాలి. బూతులు రానియద్దు. బూతులు వస్తే సెన్సార్ చేయాలి. సెన్సార్ చేయలేదు, ఇంటర్నల్ సెన్సార్షిప్ కూడా ఉంటుంది. బయట సెన్సార్షిప్ కాదు, మనం కూడా సెన్సార్షిప్ చేయాలి. అందుకని మీడియాకి అందరికీ కలిసి ఒక అంబుడ్స్మన్ ఉండాలి. నేరం చేస్తే, తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే పద్ధతులు ఉండాలి. మీడియాకి అందరూ కలిసి ఒక అంబుడ్స్మన్ ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం పెట్టకపోతే మనమే పెట్టుకోవాలి. మొత్తం కలిసి మీడియా అందరూ కలిసి పెట్టాలి. తప్పు చేస్తే మనం అందరం కలిసి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, ప్రవర్తన నియమావళి ఎట్లుండాలి నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించదు, మనమే నిర్ణయించుకోవాలి. సోషల్ మీడియాని నిర్ణయించుకోవాలి. అప్పుడు ఇటువంటి సమస్యలు రావు. మనకు ప్రవర్తన వాళ్ళు మనం సృష్టించుకోవాలి, దానికి తగ్గట్టుగా ఉండాలి. లేకపోతే ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. అందుకని సంస్కారవంతంగా ఎట్లుండాలనో బెత్తం తీసుకొని చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.